గానే ఏదో మామ అన్నట్టుగా పిలవాలి కాబట్టి పిలిచాం అన్నట్టుగా మీరు మా ప్రోగ్రాంకి వస్తే రండి అనే టైపులో రేపు కార్యక్రమానికి ఇవాళ సాయంత్రం ఇచ్చారని చెప్తున్నారు. అదే మనకి ఇప్పుడు మనం చూస్తా ఉంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి దీనికి పిలిచినట్టుగా ఎక్కడ కూడా పేపర్లో కూడా వార్తలు రాలేదు, లీకులు రాలేదు. అదే తర్వాత నారాయణ గారు వెళ్ళి పిలిచారు. అప్పటికే నేను ఈ కుక్కీ ఏనుగులు దీనికి సంబంధించిన దాంట్లో ఉన్నట్టుగా చెప్పాను అన్నట్టుగా ఉంది. సరే, ఈ అంశమే కాదు, ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా డెసిషన్స్ అన్ని కూడా ఏ రకంగా ఉండాలి అనే దాని మీద కూడా ఒకసారి మనోహరు వీళ్ళు కూడా మాట్లాడినటువంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా లీక్ అయ్యి పత్రికల్లో వచ్చినాయి. కాబట్టి ఇది ఏదో మొత్తానికి అంతర్గతంగా కొంత జరుగుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో గన్మెన్ ని తిప్పి పంపించేసినట్టుగా, కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ లో ఇదేనట్టుగా, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడి క్లాసిఫై చేసినట్టుగా, ఇవన్నీ ఇంకా పూర్తి స్థాయిలో ఇంటర్నల్ గా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే మనకు కనబడతా ఉంది. కాబట్టి నిన్న వెళ్ళకపోవడం అనేది ఖచ్చితంగా ఒక తన కేడర్ కి అవసరమైతే తెలియజేస్తూ చేస్తున్నటువంటి విషయాల మీద మనం పూర్తి మద్దతు లేదు. మనం ఏ క్షణమైనా ఎప్పుడైనా మనం నిలదీసే పరిస్థితి ఉంది. అనే చెప్పే రికార్డు కోసం ఒక సంకేతాన్ని తన కేడర్ కి పంపినట్టుగా మనం ఈ సందర్భంగా అనుకోవచ్చు. శేఖర్ రెడ్డి గారు, ఈ గ్యాప్ కి కారణం అంటే ఆ మ్యాప్ ఏమన్నా మ్యాప్ ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే గతంలో కూడా రోడ్డు మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నారని ఒక మాట అన్నారు. అలా మళ్ళీ రోడ్డు మ్యాప్ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారా? సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ సందర్భంగా బీజేపీకి చెందినటువంటి కేంద్ర మంత్రివర్యులు సార్, ఆయన పొరపాటును అనలేదు సార్. ఏదో పొరపాటును నోరు జారంటే ఒక్కసారి అంటారు సార్. 3 సార్లు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అన్నాం, చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి అన్నాం. ఎస్, మీరు గమనించండి సార్. అక్కడి నుంచి వరుసగా 2 కేబినెట్ మీటింగ్స్ డుమ్మా సార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఎక్కడో హైదరాబాద్ లో ఉండి మానేశారంటే ఒక లెక్క సార్, కానీ తాడేపల్లిలోనే ఉన్నారు సార్ ఆయన. సో తాడేపల్లిలో మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళారు సార్ ఒక రోజు. ఆ పక్కన మంగళగిరిలో ఆయన శాఖకు సంబంధించినటువంటి ఒక దాంట్లో కూర్చున్నారు సార్ ప్రోగ్రామ్ లో, కానీ కేబినెట్ మీటింగ్స్ వెళ్ళట్లేదు సార్. సో ఇంకో పక్క చూస్తే అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు, దీనికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళట్లేదంటే ఇంకా ఏనుగులు కుంకి కార్యక్రమం అంటే వచ్చింది సార్. దీని గురించి కూడా మాట్లాడాలి సార్ మనం. సో దాన్ని పెద్ద గొప్పగా చేసుకుంటున్నారు సార్. సార్, ఈయన తీసుకొచ్చిన ఏనుగులు ఏంట్రా అంటే 4 ఏనుగులు సార్. ఆ 4 ఏనుగుల పేర్లు ఏంట్రా అంటే దేవ, కృష్ణ, అభిమన్యు, రంజన్ సార్. కానీ కుంకి ఏనుగులైనటువంటి జయంత్, వినాయక్, ఇవి 2 కూడా దశాబ్ద కాలంగా ఉన్నాయి సార్. అవి సార్ ఆపరేషన్ చేస్తా ఉంది. ఈయన తీసుకొచ్చిన వాటిల్లో కృష్ణ, అభిమన్యు 2 చిన్న ఏనుగులు సార్, కుంకి ఆపరేషన్ కి పనికిరావు సార్. ఇక దేవ అయితే ఒక కన్ను గుడ్డిస్ సార్. ఇక ఆయన తీసుకొచ్చిన వాటిలో రంజన్ పిచ్చి ఏనుగు సార్, మనకు పనికిరావని చెప్పి అటవీ శాఖ వాళ్ళు చేస్తే దాన్ని కూడా పాపం ప్రమోట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది సార్. సో నిన్న ఒక డేటా తీస్తే గుర్తొచ్చింది సార్. ఇందులో రెడ్డి గారు మాట్లాడేసారా? ఇంకా చిన్న పాయింట్ ఒక్క పాయింట్ మీరు ఇచ్చేస్తున్నాను సార్. సార్ ఇందులో నిజంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వానికి గ్యాప్స్ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ ఆయన శాఖని గాలికి వదిలేశాడన్న నిదర్శనం సార్ ఇది. 2018లో చంద్రబాబు నాయుడు గారు ఆఖరి ఏడాది 48 పులులు ఉన్నాయి సార్ నాగార్జున సాగర్ శ్రీశైలం అటవీ టైగర్ జోన్ లో సార్. ఈ 48 పులులు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి 87కి పెరిగాయి సార్. 87 పులులకి పెరిగాయి. కానీ ఈయన అటవీ శాఖ సార్, మన జాతీయ జంతువు సార్. అలాంటివి 5 చనిపోయాయి సార్ పులులు. 22 పులులు మిస్సింగ్, కెమెరాల్లో చిక్కట్లేదు సార్, ఏమయ్యాయో తెలియదు. దానికి తోడుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పులుల అక్రమ రవాణాకి సంబంధించినటువంటి చర్యలు, హంటింగ్ జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కాకినాడకి చెందినటువంటి ఒక కాల్ రికార్డ్ అయింది సార్. 8 కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పేసి. సో పులులు 22 మిస్సింగ్ సార్, 5 పులులు చనిపోయాయి సార్. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన శాఖను గాలి కుదిరేయడం వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితులు. పవన్ కళ్యాణ్ గారు, నేను ఒక మాట అడుగుతున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పొసగలేదనుకో, శాఖను వేరే వాళ్ళకి అప్పచెప్పమనండి. అంతేగాని ఆ శాఖలో ఉండి ఆ శాఖను నిర్వీర్యం చేయటం వల్ల ఈ రోజు గ్రామాలు గబ్బు పట్టిపోయాయి, అడవులు గబ్బు పట్టిపోయాయి, శాస్త్ర సాంకేతికత గబ్బు పట్టిపోయింది. కాబట్టి మీకు ఏమైనా పరిపత్యాలు ఉన్నా సరే ముందు శాఖ మీద దృష్టి సారించండి, లేకపోతే ఆ శాఖకి రాజీనామా చేసి బయట ఉండి ఆ శాఖను వేరే వాళ్ళకి అప్పచెప్పమని వినవ చేసుకుంటున్నాను సార్. విష్ణు గారు అదే సార్, నేను వారు చెప్పిన పాయింటే యాడ్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళు చెప్పారు. ఎందుకంటే అటవీ శాఖలో కీలకమైనటువంటి, పంచాయతీరాజ్ శాఖలో కీలకమైనటువంటి తాగునీటికి సంబంధించినటువంటి జల్ జీవన్ మిషన్ సంబంధించినటువంటి అంశం.
ఇప్పుడు ఈ రోజు ఎల్నిగో వచ్చి ప్రభావం వచ్చి దీని మీద ప్రణాళిక కూడా రూపొందించడం కానివ్వండి, లేకపోతే తాగునీటి ప్రాజెక్టులు, లేకపోతే టెండర్స్ పిలవటము, ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో చేయటము అనేది కూడా ఎక్కడా కూడా కొంత ముందడుగు పడుతున్నట్టుగా కూడా లేదు. తర్వాత ఉపాధి హామీ కార్యక్రమం ఏ రకంగా నత్తనడక నడుస్తుందో, ఏ రకంగా కేంద్రం నుంచి రావాలో కొత్త పథకం దాని ద్వారా ఏ రకంగా ఎఫెక్ట్ అయిందో అదొక పని. అది ఇందాక వారు ప్రస్తావించినటువంటి పరిస్థితి పులుల విషయం కూడా, ఆయన శాఖలో పులులు అనేది చాలా ప్రధానమైనది. ఆల్రెడీ మన డోర్నాల దగ్గర ఒక పులిని చంపేసి గోల్డ్ తీసుకుని గోల్డ్ని అమ్మేసుకుంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒకళ్ళతో అరెస్ట్ అయినట్టుగా కూడా పత్రికలో చూసాం. అంటే ఏ రకంగా తయారైపోతుంది తన శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుంది. ఎందుకంటే శ్రీశైలం సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆ శాఖలో పనిచేసేటటువంటి రేంజర్ని, వాళ్ళని వీళ్ళని ఇదంతా ఏ రకంగా కొట్టారో, అర్ధరాత్రి పూట తీసుకెళ్లి ఏం చేశారో వీడియోల్లోనూ టీవీలోనూ చూసాం. అంటే ఎందుకని అమరావతి నుంచి అటు ఈ శాఖకి వెళ్లాల్సి వచ్చింది అంటే ఆయన నిరాసక్తిత, ఆసక్తి లేకపోవడమా, సమర్థవంతంగా పనిచేయలేకపోవడమా, తన శాఖలో ప్రధాన అంశాలైనటువంటి అటవీ శాఖలో లోపాలు జరుగుతూ ఉన్నాయి, పులులు చనిపోతా ఉన్నాయి, పులుల మీద రియాక్షన్ ఏంటి, అలాగే జల్ జీవన్ మిషన్ పరిస్థితి ఏంటి, తాగునీరు సంబంధించింది ఇమీడియట్ గా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఏంది. ఇది చాలా పెద్ద శాఖలో, పంచాయతీరాజ్ శాఖ అంటే హానరబుల్ చీఫ్ మినిస్టర్ తర్వాత ఉండేటటువంటి శాఖ అన్నమాట. చాలా పబ్లిక్ రిలేషన్ తో ఉండేటటువంటి శాఖ. కాబట్టి ఆ శాఖ కూడా ముందడుగు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కనబడలేదు. అక్కడక్కడ రోడ్లు వేసామని, అక్కడక్కడ ఏదో మన్యంలో చేసామని ఏదో చెప్పుకుంటున్నారు తప్ప సమర్థవంతంగా పల్లెల్లో ప్రగతి సాధించినటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కూడా కనబడట్లేదు. అటవీ శాఖలో కూడా లోపాలన్నీ కూడా కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. దీనికి ఓవరాల్ గా మనం పవన్ కళ్యాణ్ గారి శాఖ, ఆయన చేస్తున్నటువంటి క్యాబినెట్లు వెళ్ళకపోవటము, ఇలాంటి ఫంక్షన్స్ కి వెళ్ళకపోవటము, ఇలాగ తన శాఖలో ఒక నైరాశ్యత ఏర్పడటము, వీటన్నిటి యొక్క సంకేతం ఏంటనేది ఆదివాసీ దినోత్సవం మీరిద్దరూ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి చూస్తే ఏంటంటే ఇంటెన్షనల్ గా ఇటు ఈ పంచాయతీరాజ్ శాఖకి ఒక సమర్థులైనటువంటి అధికార యంత్రాంగాన్ని ఇవ్వకుండా అదొక ఫెయిల్యూర్గా చూపించే ప్రయత్నం ఏదన్నా జరుగుతూ ఉందా? విద్యాశాఖ చాలా అత్యద్భుతంగా వెలిగిపోతా ఉంది, కానీ పంచాయతీరాజ్ శాఖ ఎదిగా లేదని మార్కులు కూడా ఇచ్చారు కదా. ఆ మార్కులు కూడా ఇవ్వడంలో దీని వెనక ఏదైనా ఇంటెన్షనల్గా జరుగుతున్నటువంటి దీనిగా చూడొచ్చు అంటారా? మీ మాటలను బట్టి చూస్తే నాకు అనుమానం వచ్చింది. సార్ విజయబాబు గారు, నాకు ఒక విషయం అర్థం కాలేదు సార్. 6 లక్షలకు పైగా గవర్నమెంట్ స్కూల్స్ లో స్టూడెంట్స్ డ్రాప్ అయిన శాఖ వెలిగిపోతుందని చెప్పి 6 లక్షల స్టూడెంట్స్ సార్ గవర్నమెంట్ స్కూల్స్ లో డ్రాప్ అవుట్ సార్. వీళ్ళు అధికారంలోకి వచ్చిన స్కూల్స్ కూడా తగ్గిపోతున్నాయని చెప్పేసి మూత పడుతున్నాయని మనం నిన్న డిస్కస్ చేసాం. బడులు మూత పడుతున్నాయి సార్, స్కూల్స్ డ్రాప్ అవుట్, స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అవుతున్నారు, బడులు మూత పడుతున్నాయి, ఒక్క స్కూల్ కొత్తది కట్టలేదు, మధ్యాహ్న భోజన పథకం అధ్వాన్నం అని చెప్పి విద్యార్థుల రోడ్డు ఎక్కే పరిస్థితి, గిరిజన సంక్షేమ హాస్టల్స్ లో ఫుడ్ కంటామినేట్, వాటర్ కంటామినేట్ తో విద్యార్థులు చనిపోయే పరిస్థితి, హాస్టల్స్ లో ఎలుకలు గరిచి విద్యార్థుల అస్వస్థతకు గురైన పరిస్థితి, కానీ ఆ శాఖ వెలిగిపోతుందని చెప్పి ర్యాంకులు ఇస్తారు సార్. ఆదివాసీ దినోత్సవం రోజు అండి, మొన్న ఆదివాసీ దినోత్సవం రోజు అర్ధనగ్నంగా వాళ్ళు డోలీ మోతలు ఇంకా మాకు తప్పట్లేదు అని వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేశారు. విష్ణు గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. సార్ నేనేం చెప్తున్నానంటే, రూరల్ వాటర్ సప్లైలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సరిగా జీతాలు ఇవ్వట్లేదని కూడా వాళ్ళు ఈ మధ్య ధర్నా చౌక్లో ధర్నా చేశారు. మేమే తీసుకెళ్లి జగన్ గారిని కల్పించాము. అందులో వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, కనీసం ఉప ముఖ్యమంత్రి గారు కలుస్తామంటే కలవనివ్వట్లేదు, ప్రభుత్వం పాలసీ అంటున్నారు, అవుట్ సోర్సింగ్ ద్వారా ఎంప్లాయీస్ జీతాలు పట్టలేదు. ఇంకోటి ఏంటంటే, ఉద్యానానికి సంబంధించినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టుని తయారు చేసి అది ఆర్డబ్ల్యూఎస్ లో సేఫ్టీ వాటర్ కోసం అక్కడ తయారు చేసి పెడితే, అందులో అనాదిగా పనిచేస్తున్నటువంటి 10-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా తీసేసి ఒక పెద్ద కంపెనీకి అప్పచెప్పారంట. ఒక పేరెందుకు లేని ఆ కంపెనీకి అప్పచెప్పారంట. ఆవిడ 100 మందిని తీసేసి 100 మందిని వాళ్ళు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి శాఖలో పబ్లిక్ రిలేటెడ్ గా ఉండేటటువంటి లీడర్ ఆయన అనుకుంటున్నటువంటి తరుణంలో వీళ్ళ సమస్యలు కూడా పరిష్కరించకపోతే ఏ రకంగా మనం యాక్టివ్ గా ఉన్నారు, ఏ రకంగా ఆయన ఆంధ్రప్రదేశ్ పురోగతి పనిచేస్తున్నారు అని చెప్పుకోవచ్చు.
కాబట్టి ఆయన ఎందుకునో మొత్తానికి ఒక రకమైనటువంటి నైరాశ్యం కనబడతా ఉంది క్లియర్ గా. ఈ రోజు ఆయన వెళ్ళకపోవడమే దీనికి ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు.